నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కి స్వాగతం. అలాగే ఉన్నారు సార్ క్లాప్స్ అందరూ కూడా. కాబట్టి ఎందుకు చెప్తారంటే మీరు భయపడి నివారణ జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలని టీజీఆర్ఎస్ నుంచి అమరావతి నుంచి కాబట్టి ఇంకా గంట టైమింగ్ ఉంటుంది. యాక్చువల్లీ మీటింగ్ 2 గంటలకు స్టార్ట్ అయ్యిందని కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. చాలా 2 గంటలకు ముగిస్తే మళ్ళీ మనం 3 గంటలకి. ఈరోజు సైదాపురం మండలంలో ఫిజియోథెరపీకి సంబంధించి చిన్న కోచింగ్ ట్రైనింగ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవ సిఇఓ మేడం గారు, డిప్యూటీ సిఇఓ మేడం సార్ గారు ఆదేశాలతో ఈరోజు ఇక్కడ చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన సచివాలయ సిబ్బంది కానీ, పంచాయతీ సెక్రటరీలు కానీ కొంచెం పని ఒత్తిడి ఎక్కువ ఉండడం, అదేవిధంగా వివిధ సర్వేలు ఏంటంటే ఇళ్ళు తిరగడం, వీటి వల్ల ఏంటంటే శారీరక శ్రమ, మానసిక శ్రమ రెండు కూడా కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఒత్తిడి తగ్గించేదానికి, అదేవిధంగా వాళ్ళకున్న శారీరకంగా చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకున్న దానికోసం ఈరోజు ఫిజియోథెరపీకి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ థెరపీలో 2 ఫిజియోథెరపీ డాక్టర్లు మన మండలానికి ఇచ్చేసి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా చిన్న మిషనరీ పరికరాలను ఉపయోగించి ఏ విధంగా చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవాలి, అదేవిధంగా మనకున్న ఒళ్ళు నొప్పులు కానీ లేదా బాడీ పెయిన్స్ ఇట్లాంటివి ఏదైనా కూడా చిన్న చిన్నటివి ఏ విధంగా సులభతరంగా దాన్ని నివారించుకోవచ్చు వాళ్ళు డెమో ఇచ్చి మనకి చాలా విపులంగా వివరించడం జరిగింది. ఈ ట్రైనింగ్ అనేది అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉందనేసి నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని కొంచెం శారీరకంగా ఫిట్గా ఉంటారని, అదేవిధంగా ఏ విధమైన ఆహారం తీసుకుంటే ఎట్లా ఆరోగ్యకరంగా ఉంటారనేది కూడా వాళ్ళు వివరించడం జరిగింది. వీటన్నిటిని ఆచరణలో పెట్టి మనం ఫిట్గా ఉండి ఎప్పుడు కూడా అంటే ఆరోగ్యవంతమైన మనిషి అన్ని రకాల పనులు చేయగలడు అనమాట. కాబట్టి మన ఉద్యోగ ధర్మం సక్రమంగా నిర్వర్తించాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఈ ప్రక్రియ వల్ల మనం ఆరోగ్యవంతంగా తయారయ్యి ఉద్యోగ విధుల్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం ఉందని తెలియజేస్తుంది.